హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ చిక్కుడుకాయ మసాలా కర్రీ. సింపుల్గా ఎలా చేయాలో చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకుని 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క వేసి ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పక్కన పెట్టండి. అరకిలో చిక్కుడుకాయలకి ఒక మీడియం సైజ్ పాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చిక్కుడుకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని మీడియం సైజ్ కుక్కర్ తీసుకుని 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. మసాలా కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం షాజీరా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఫ్లేమ్ తగ్గించండి. మనం ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా చల్లారిపోయినాయి. దాంట్లో కొంచెం కల్లుప్పు, 1 స్పూన్స్ కారం, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు వేసుకుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం గ్రైండ్ అయ్యాక చిన్న నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకుని అది కూడా వేసాక బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఆ వేగిపోయిన ఉల్లిపాయల్లో ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొంచెం మగ్గనిచ్చాక నూనె పైకి తేలేక ఈ చిక్కుడుకాయలు కూడా వేసేయాలి. చిక్కుడుకాయలకు కూడా ఆ పేస్ట్ పట్టే వరకు మిక్స్ చేసి ఫస్ట్ వేసుకున్న సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాక 3 విజిల్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిపోయాక ఇంకొక ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఈ ఉడికిపోయిన కర్రీ అంతా వేసి కొంచెం చికెన్ మసాలా వేసాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.